because she wants them to be saved, she wants them to be set free. So I want to encourage you, church. When God is doing things in your life, God is setting you free, healing you, go and tell someone and bring them in. Amen? Amen, amen, amen. All right. You got one more? Come on, quick. What is it? All right. Let's get into the word now. I don't have much time, but we got to go for it. All right. Well, we're continuing on the subject of possessing the land of exceeding abundance. అత్యధిక సమృద్ధి గల ప్రాంతాన్ని మనం ఎలా స్వాధీనపరచుకోవాలి అనే This అంశంలో morning we are కొనసాగుతున్నాం. entering into another subsection, ఈ రోజు మరొక సబ్ సెక్షన్ లో ప్రవేశిస్తున్నాం. which is called hindrances to your progress. మీ యొక్క అభివృద్ధికి ఉన్నటువంటి ఆటంకాలు అనేది. So let me take you over to the book of Hebrews, హెబ్రీయుల గ్రంథంలోనికి తెచ్చుకుందాం. chapter 11. 11వ అధ్యాయం. Now, I'm going to let him read so that we can save some time. Go from verse 30 to 35. 30 నుంచి 35 వరకు చదువుకుందాం. హెబ్రీ 11 30 నుంచి 35 వరకు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇకను ఏమి చెప్పేదము? గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గధారలు తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. By faith the walls of Jericho fell down. విశ్వాసము ద్వారా ఎరికో గోడలు కూలాయి. By faith the harlot Rahab perished not. ఇక విశ్వాసం ద్వారా రాహబును వేశ్య నశించలేదు. Now let me make a comment here. ఇక్కడ ఒక మాట చెప్తాం. The word harlot has a different and a bad connotation. ఒక వేశ్య అనేటటువంటి మాటకి కొంచెం వేరే But రకమైన if you అర్థం look ఉంది. into the original language, తన నిజమైనటువంటి మూల భాషలో చూస్తే it is not a harlot. తను వేశ్య కాదు. She was not a woman of immoral lifestyle. అన్న చెడు జీవితాన్ని జీవించేటటువంటి స్త్రీ కాదు ఆమె. It has been wrongly translated into English and other languages as harlot. ఆంగ్లంలోనికి ఇతర భాషల్లోనికి కూడా తప్పు The విధానంలో actual తర్జుమా meaning చేయబడింది. is an innkeeper, దాని అర్థం ఏమనగా somebody that owns a hotel, looks after a hotel. దాని అర్థం ఏమనగా ఒక సత్రమును నడిపించేటటువంటి వ్యక్తి. So she is not a woman of bad character. అనగా చెడు వైఖరిని కలిగిన స్త్రీ కాదమే. And actually, if you continue to study, you will find that a prince of Judah married her. అక్కడ మనం గమనించినట్లయితే నిజానికి ఆ యూదా యొక్క రాకుమార్తె తన వివాహం And I చేసుకున్నాడు. don't think any prince would go and marry a woman who is open in the market. అనగా ఇక్కడ వేశ్యగా తిరుగుతున్నటువంటి ఒక స్త్రీని ఏ రాకుమారుడు కూడా వివాహం చేసుకోవడం అనుకుంటాం. Anyway, I want you to understand that she was not a woman of bad character. తను చెడు వైఖరి కలిగినటువంటి ఒక వేశ్య కాదని మీరు అర్థం చేసుకోండి. She perished not through faith. తను విశ్వాసం ద్వారా నశించలేదు. And then he lists people like Gideon and Barak and Samson and Jephthah and David and Samuel. తర్వాత గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు గురించి He says, మాట్లాడింది. through faith they subdued kingdoms. విశ్వాసం ద్వారా వారు రాజ్యాలను Through ఓడించిరి. faith they obtained promises. విశ్వాసం ద్వారా వాగ్దానములు పొందిరి. Through faith they stopped the mouths of lions. విశ్వాసం ద్వారా సింహాల నోళ్లు మూసిరి. Through faith they quenched the violence of fire. విశ్వాసం ద్వారా అగ్ని బలములను Through కూల్చిరి. faith they escaped the edge of the sword. విశ్వాసం ద్వారా ఖడ్గధారను తప్పించుకొనిరి. Through faith they turned to flight the armies of the aliens. విశ్వాసం ద్వారా అన్యులను వారు పారద్రోలిరి. And through faith విశ్వాసము ద్వారా women received their dead raised to life తమ again. మృతులైనటువంటి వారిని స్త్రీలు పొందుకొని ఉన్నారు. It is evident from the scripture వాక్యంలోంచి రుజువుగా ఉన్నది ఇది. that through faith impossible things were performed. విశ్వాసం ద్వారా అసాధ్యమైన కార్యాలు జరిగించబడ్డాయి అనే That రుజువు which ఉన్నది. is impossible in the natural సహజంగా అసాధ్యమైనది was accomplished and fulfilled through faith. విశ్వాసం ద్వారా నెరవేర్చబడి జయించబడి ఉన్నది. So it is by faith that you can cause the impossible to become possible. విశ్వాసము ద్వారా అసాధ్యమైనది మనం సాధ్యముగా And I want you to మార్చవచ్చును. know this morning ఈ ఉదయకాల సమయంలో మీరు that God తెలుసుకోవాలి. wants His people to be walking in faith. తన ప్రజలు విశ్వాసంలో నడవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు Go అని to 2 తెలుసుకోవాలి. Corinthians chapter 5, please. 2 కొరింథీ 5వ అధ్యాయం తెరుచుకుందాం.
2 Corinthians chapter 5 and let's read verse 7. 2 కొరింథీ 5వ For we అధ్యాయము 7వ వచనం. walk by faith and not by sight. మనం వెలుచూపు వలన కాక విశ్వాసం ద్వారానే See, నడుచుకొనుచున్నాము. we are a people of faith. మనం విశ్వాసం కలిగిన ప్రజలము. Our walk is not based on what we see. మనం చూసే దానిపైన మన నడక But ఆధారపడి our ఉండదు. walk is based on the word of మన God. నడక దేవుని వాక్యం ఆధారం చేసుకొని ఉంటుంది. I think it was Smith Wigglesworth that said, స్మిత్ విగిల్స్ వారు చెప్పారు అనుకుంటాను ఈ మాటని. I am not moved by what I see. నేను చూసేదాన్ని బట్టి కదిలించబడను, I am moved by what I know. నాకు తెలిసిన దాన్ని బట్టి ముందుకు See, వెళ్తాను. when you know the word మీకు వాక్యం and తెలిసినప్పుడు, we begin to walk on the word, వాక్యం పైన నడవడం that ప్రారంభించినప్పుడు is walking in faith. అది విశ్వాసంలో నడవడం అని When you అర్థం. don't have enough నీకు చాలినంత and you లేకపోయినప్పుడు, can't give your tithe, మీ దశమభాగం ఇవ్వలేని but you సందర్భంలో know it is the right thing to do, అలా చేయడం మంచి కార్యం you అని మీకు take your తెలిసినప్పుడు tithe and you sow మీ it దశమం తీసుకొని because సమర్పిస్తారు. you're not moved by your experience. మీ అనుభవాన్ని బట్టి మీరు You're నడిపించబడడం not లేదు, moved by pressure. మీకు ఒత్తిడిని బట్టి You're నడిపించబడడం not లేదు, moved by lack, కొరతను బట్టి but you're నడిపించబడడం లేదు. moved by what you know. నీకు తెలిసిన దాన్ని బట్టి See, నడిపించబడుతున్నావు. walking, we as people of God దేవుని ప్రజలుగా నడవడం need to అనగా walk by faith and not by sight. వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుస్తూ ఉంటాం. In fact, the Bible says నిజానికి వాక్యం the సెలవిస్తుంది, just, నీతిమంతులు. the just means those that have been justified. నీతిమంతులు అనగా నీతిమంతుల The తీర్చబడిన just వారు. means those that have been saved, cleansed in the blood of Jesus, and now are the sons of ఇప్పుడు God. దేవుని కుమారులుగా ఉండి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడినటువంటి వారు, The- నీతిమంతుల తీర్చబడిన వారు. The just shall live by faith. ఇక నీతిమంతులు విశ్వాసము వలన జీవిస్తారు. Go to the book of Habakkuk. హబక్కూకు తెరుచుకుందాం ఒకసారి. This is in the Old Testament, పాత నిబంధనలో ఉన్నటువంటి మాట ఇది. chapter 2. 2వ అధ్యాయం Habakkuk chapter 2 and verse 4. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం. You there? Yeah. Habakkuk chapter 2 verse 4, it says this. Behold, his soul which is lifted up is not upright in him, but the just shall live by what? His faith. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతులు విశ్వాసం మూలముగా బ్రతుకుదురు. Everybody say, the just shall live by faith. All right, go to Romans chapter 1. రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము. Romans chapter 1 రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము and verse 7. 7వ వచనం చదువుకుందాం. 17. 17వ వచనం. For therein is the righteousness of God revealed from faith to faith, as it is written, the just shall live by faith. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి యందు దాని యందు బయలుపడుచున్నది. Amen. ఆమేన్. Galatians chapter 3 now. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. Galatians chapter 3 verse 11. గలతీ 3వ అధ్యాయము 11వ వచనం. But that no man is justified by the law in the sight of God, it is evident, for the just shall live by faith. ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడి విశ్వాసం మూలముగా జీవించును. Hebrews chapter 10 హెబ్రీ 10వ అధ్యాయము verse 38. 38వ వచనం. Now the just shall live by faith. Can you see? నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించును. Time and again the Bible is telling us the just shall live by faith. నీతిమంతుడు విశ్వాసంలో జీవిస్తాడు అని మళ్ళీ మళ్ళీ వాక్యంలో సెలవించబడుతుంది. I want you to realize మీరు గమనించాలి ఒక that విషయము. God expects us to live and walk by faith. మనం విశ్వాసంతో జీవించి నడవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. Faith is not something that you use once in a while when you're facing a challenge in life. జీవితంలో సవాలు ఎదుర్కొంటున్నప్పుడు అప్పుడప్పుడు వాడుకోవడం కోసం ఉన్నటువంటిది కాదు విశ్వాసము. Faith is a lifestyle. విశ్వాసం అనేది జీవన It శైలి. is not supposed to be like your spare tire in the car, in the boot of your car, that you use once in a while when you have a flat tire. ఒకవేళ మీ కారుకున్నటువంటి టైర్ పాడైన సందర్భంలో వాడుకోవడం కోసం మీకు వెనకాల ఉన్నటువంటి మరొక టైర్ లాంటిది కాదు ఇది.
In fact, if you don't live by faith, you cannot please God. నిజానికి మీరు విశ్వాసంలో జీవించకపోతే దేవుని మీరు సంతోషపెట్టలేరు. Hebrews chapter 11 verse 6. హెబ్రీయుల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం అది. But without faith it is impossible to please him. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. I believe everyone here wants to please God. ఇక్కడ నేను అనుకుంటాను ఇక్కడ ఉన్న వాళ్ళ అందరూ కూడా దేవుని సంతోషపెట్టాలనుకుంటాం. Am I right? అవునా? So how do you please God? నువ్వు ఎలా సంతోషపెడతావు దేవుని? Sometimes people think they please God by praying for so many hours. కొన్నిసార్లు కొన్ని గంటల తరబడి ప్రార్థన చేయడం ద్వారా దేవుని సంతోషపెడదాం అనుకుంటాము. ఉపవాసం ద్వారా and by other things. అందరితో కొన్ని కార్యాలు చేయడం But ద్వారా. whatever you do, నువ్వేమి చేసినప్పటికీ and all those are important, అవన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. the way to please God దేవుని is సంతోషపెట్టడానికి to గల live మార్గము by faith. విశ్వాసం ద్వారా జీవించడము. Amen. ఆమేన్. You know, every step in your walk with God is a step of faith. నువ్వు దేవునితో నడుస్తున్నటువంటి ప్రతి నడుకలో ప్రతి అడుగు విశ్వాసమైన అడుగుగా ఉండాలి. Even the very first step that you take to get saved is based on faith. రక్షించబడడం కోసం నువ్వు వేసుకుంటున్నటువంటి మొదటి మెట్టు కూడా విశ్వాసం ద్వారా జరుగుతుంది. Go to Ephesians chapter 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం and look at verse 8. 8వ వచనం చూడండి. For by grace are you saved through faith, and that not of yourselves, it is the gift of God. కృప చేత విశ్వాసం ద్వారా మాత్రమే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వరం కాదు, ఇది For దేవుని by వరం. grace are you saved through faith. కృప ద్వారా విశ్వాసం చేతనే మీరు రక్షించబడ్డారు. The grace of God provides salvation. దేవుని కృప అనేది రక్షణను అనుగ్రహిస్తుంది. But the salvation that God provides దేవుడు ఇచ్చేటటువంటి రక్షణ అనేది never becomes mine until I act on his word and receive it. ఆ యొక్క వాక్యం పైన నేను పనిచేసి నేను పొందుకుంటూనే తప్ప ఆ యొక్క విశ్వాసమైన నా జీవితంలో And I పనిచేయదు. receive it by faith. విశ్వాసంతో నేను పొందుకుంటాను. So if you go to Romans chapter 3, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తెరుచుకుంటే Romans chapter 3, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం look at verse 22. 32వ వచనం చూడండి. Even the righteousness of God which is by faith of Jesus Christ unto all and upon all them that believe, for there is no difference. అనగా నమ్ముతున్నటువంటి వారందరూ కూడా ఇక నీతి అనేది ఏకరీతిగా కనబరచబడుతున్న విధానంలో ఉన్నది. See, the righteousness of God దేవుని నీతి అనేది is unto all, అందరికీ, everybody in the world. లోకంలో ఉన్న But వారందరికీ, it does not apply to everybody. కానీ అందరికీ It వర్తించదు. is అది only upon them that believe. నమ్ముతున్నటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. Jesus died for the whole world. యేసుక్రీస్తు లోకమంతటి కొరకు God మరణించారు. sent Jesus for all mankind. మానవులందరి కొరకు యేసుక్రీస్తు God పంపించారు so దేవుడు. loved the world that he gave his only begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని But ఇచ్చాడు. is everybody in the world saved? మరి అందరు లోకంలో ఉన్నవారు రక్షించబడ్డారా? No. కాదు. Why not? ఎందుకు కాదు? Because they're not exercising their faith to receive what God has provided. దేవుడు ఇస్తున్నటువంటి విషయాన్ని పొందుకోవడం కోసము వారు తమ విశ్వాసాన్ని వాడుకోవడం లేదు. Salvation is a free gift. రక్షణ అనేది You ఉచితమైన don't వరము. have to work for it. దాని కొరకు నువ్వు పంచవలసిన అవసరం A లేదు. gift is not earned, ఒక బహుమానం అనేది సంపాదించింది కాదు. but a gift is received. ఒక బహుమానం అనేది పొందుకొన But it has to తగింది. be received by faith. విశ్వాసంతో అది పొందుకొనబడాలి. Remember something. గుర్తుంచుకున్న ఒక విషయం, Only that which God provides in his grace is what can be obtained by your faith. తన కృపలో దేవుడు మనకు అనుగ్రహించేది మాత్రమే మనం విశ్వాసం ద్వారా మనం పొందుకోగలుగుతాం. So now what are we getting at? ఇప్పుడు చూడండి ఇక్కడ, That to move to the land of exceeding abundance అత్యధిక సమృద్ధి ప్రాంతం వైపు and to వెళ్ళడానికి, possess my నా inheritance, స్వాస్థ్యాన్ని it is స్వాధీనపరచుకోవడానికి imperative for me to operate in faith. విశ్వాసంలో నేను నడిపించబడడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన Because విషయం. అది without faith, విశ్వాసం లేకుండా I cannot inherit the promises of God. దేవుని యొక్క వాగ్దానాన్ని నేను I స్వతంత్రించుకోను. cannot possess the land of exceeding అత్యధిక abundance. సమృద్ధి గల ప్రాంతాన్ని But స్వాధీనపరచుకోను. now as I walk towards and move towards this land of exceeding ఈ అత్యధిక abundance, సమృద్ధి గల ప్రాంతం వైపు నేను నడుస్తూ ఉన్నప్పుడు, there are a కదిలించబడుతున్నప్పుడు few things that could hinder my progress. నా యొక్క వృద్ధిని ఆటంకపరిచే కొన్ని విషయాలు ఉంటాయి. There are things that can stall me or hinder me or stop me and try to rob me from this blessing. ఇక ఆశీర్వాదాలకు వెళ్ళకుండా నన్ను ఆపివేసేటివి, నిలిపివేసేటివి, ఆటంకంగా ఉండేటివి కొన్ని విషయాలు ఉంటాయి. One of the things that we're going to look at this morning ఉదయకాల సమయంలో మనం ఒక విషయాన్ని is నేర్చుకోబోతున్నాము. doubt or unbelief. ఇది అపనమ్మకము, అనుమానం అనే విషయం. అది See, although they're not
identical words, అవి అంత ప్రాముఖ్యమైన గుర్తింపదగిన మాటలు they కాకపోయినను fall into the same category. అవన్నీ కూడా ఇదే భాగంలోనికి వస్తాయి. So I'm going to show you ఒక మాట how చూపిస్తాను when మీకు. you operate in doubt or unbelief, ఏ విధంగా మనము అపనమ్మకంలో it will నడుస్తుంటాం. hinder you అది మీకు ఆటంకంగా and it ఉంటుంది. will actually steal the blessing from you. దేవుని ఆశీర్వాదములను నీ దగ్గర నుంచి దొంగిలిస్తున్న And విషయము. although the word has been given, ఒక వాక్యం విడుదల although చేయబడినప్పటికీ God has promised, దేవుడు వాగ్దానం if చేసినప్పటికీ you're not careful మీరు జాగ్రత్తగా and you లేకపోతే allow unbelief or doubt to operate, అపనమ్మకము పనిచేయాలా మీరు చేస్తే it will stop you and rob you from the blessing. ఆశీర్వాదాల నుంచి నేను ఆపివేస్తుంది, ఆశీర్వాదాలను దొంగిలిస్తుంది ఆ విషయం. So now let's go to Deuteronomy chapter 6. ఇప్పుడు please. ద్వితీయోపదేశ కాండము 60వ తెరుచుకుందాం. Deuteronomy chapter 6. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము. Now we know that God promised His people while they were still in Egypt that He was going to take them into a land that flows with milk and honey. దేవుని ప్రజలు ఇంకా ఐగుప్తులో ఉన్న సందర్భంలోనే పాలుతెనలు ప్రవహించు దేశంలోకి తీసుకెళ్తానని దేవుడు ఆ ప్రజలకు వాగ్దానం చేశాడు. And we also know that that land that flows with milk and honey was infested with giants. అక్కడ పాలుతెనలు ప్రవహించినటువంటి దేశంలో అక్కడ యోధులు ఉన్నారన్న విషయం కూడా మనకు తెలుసు. God was well aware of the challenges and the problems they would face. వారు ఎదుర్కొనబోతున్నటువంటి ఆ సవాలుల తర్వాత ఆ విషయాల గురించినటువంటి విషయాలు In దేవుడు కలిగి fact, ఉన్నాడు. if you turn to the book of Genesis, నిజానికి ఆదికాండం మనము చూస్తే chapter 15, 15వ అధ్యాయంలో God gives a promise to Abraham that his descendants will inherit this land. అబ్రహాం యొక్క సంతానం యొక్క దేశం స్వతంత్రించుకుంటారని దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేస్తున్నాడు. God has released the word. దేవుడు మాట విడుదల చేశాడు. Now remember something. ఇప్పుడు గుర్తుంచుకోండి ఒక విషయం. For miracles to manifest in our మన lives, జీవితంలో అద్భుతాలు జరగడానికి there are two parties that are involved. ఇరువురు గుంపులు It's పాల్పొందుకుంటారు. not all God, దేవుడు ఒక్కడు మాత్రమే కాదు, nor is it all man. లేదా మానవుడు ఒక్కడే కాదు. It is God and man in partnership. దేవుడు మానవుడు ఇద్దరు కూడా పాలు పంచుకుంటారు. When you want a miracle to manifest in your life, ఒక అద్భుతం నిజ రూపం దాల్చాలనుకుంటే నీ జీవితంలో God expects your participation. దేవుడు నీ యొక్క భాగమును ఆశిస్తూ ఉంటాడు. Just because God released a word, దేవుడు ఒక మాట విడుదల చేశాడు it does కాబట్టి not mean the promise will manifest like like a fruit dropping in your lap from a tree. అనగా ఒక చెట్టు నుంచి మీ ఒడిలోనికి ఒక ఫలం పడుతున్న విధంగా అది ఉన్నపడిన జరిగిపోతుంది అనే విషయం కాదది. God expects you to receive the word దేవుడు నువ్వు మాట పొందుకోవాలని ఆశిస్తాడు and begin to participate with him ఆయనతో పాటు నువ్వు పాలు పంచుకోవాలని so ఆశిస్తాడు. that you can see the manifestation of that word. అప్పుడు ఆ యొక్క వాక్యం యొక్క నిజ రూపాన్ని నువ్వు చూడగలిగేలా When చేస్తాడు. he came to Abram అబ్రహాము దగ్గరికి ఆయన వచ్చినప్పుడు and he began to answer his cry, అతని యొక్క మొరకు సమాధానం and ఇస్తున్నాడు. he said, your name is being changed from Abram to నీ Abraham పేరును అబ్రహాము నుంచి అబ్రహాముగా మారుస్తూ ఉన్నాను. because I have made thee a father of many nations. ఎందుకనగా అనేక జనములకు నిన్ను తండ్రిగా నియమించుదుని. God released the word, ఒక మాట విడుదల చేశాడు but దేవుడు. nothing in the natural changed as yet. సహజంగా అయితే అంతవరకు ఏ మార్పు లేదు. Am I right? అవునా? Okay. But now listen. చూడండి, Abraham also had to do something. అబ్రహాము కొన్ని కార్యాలు చేయాలి కదా. Abraham could not have seen the word performed in his life if he remained a spectator. అనగా మామూలుగా అలా నివసించి ఉన్నట్లయితే ఆ యొక్క వాక్యం యొక్క నిజ రూపాన్ని తనను So చూసేవాడు for a కాదు. miracle to manifest in your life, ఒక అద్భుతం నీ జీవితంలో నిజ రూపం you దాల్చడానికి cannot remain a silent spectator, అక్కడ మామూలుగా మౌనిగా but ఉండవలసిన you విధానం have to ఉండకూడదు. become an active participator. అనగా దానిలో క్రియాత్మకంగా ఉండే వ్యక్తిగా నువ్వు So that ఉండాలి. now you and God are working together. అనగా నీవు దేవుడు కలిసి So పనిచేస్తున్నాడు. from ఇప్పుడు that day, ఆ దినము నుంచి Abraham had to work with God, అబ్రహాము దేవునితో పనిచేయవలసి not వచ్చింది. denying what God said, దేవుడు సెలవిచ్చింది కాదని but చెప్పడం కాదు. agreeing to everything that God said, దేవుడు సెలవిచ్చింది ప్రతి దానికి లోబడుతూ doing what God said, దేవుడు సెలవిచ్చింది and చేస్తూ ఉండడం. declaring that He is a father of many అనేక nations. జనులకు తండ్రి అని ప్రకటిస్తూ చేయడం. Not that He is going to be, నేను అలా but ఉండబోతాను that కాదు. He is already. ఆయన అంతకు ముందే అనేక జనులకు That తండ్రి. does not make sense to your natural అది mind. సహజమైన మనసుకి అర్థవంతంగా But ఉండదు. remember something. గుర్తుంచుకోండి ఒక You're విషయాన్ని. not operating in the natural plane. ఈ ప్రకృతి సంబంధమైన విషయంలో మీరు You're నడిపించబడడం లేదు. operating on a supernatural plane. అసహజమైనటువంటి విధానంలో మీరు So నడిపించబడుతున్నారు. don't try to make sense in the natural world. ఇక సహజమైన లోకంలో మీరు అర్థవంతంగా But ఆలోచించండి.
ప్రారంభించండి. operating in the supernatural world. సహజమైనటువంటి విధానంలో నడిపించడం ప్రారంభించండి. దేవుడు సెలవిచ్చాడు. I believe it. నేను నమ్మాను. And that is what I will say. ఆ విషయాన్ని నేను And that పలుకుతాను. is what I will act on. దానిపైన నేను క్రియలు చేస్తాను. Come on now. Amen. Are you getting the message? అర్థమవుతుందా మీకు? So what I want you to understand is this. మీరు అర్థం చేసుకోవాల్సిందేమనగా, When I receive the word, నేను వాక్యాన్ని I పొందుకున్నప్పుడు now have to start acting in faith. ఇప్పుడు విశ్వాసంతో దానిపై నేను క్రియలు చేయాలి. Because acting in faith విశ్వాసంతో is నడిపించబడడం ద్వారా nothing but acting on the word. అది మరేంటో కాదు కానీ వాక్యం పైన క్రియలు చేయడమై ఉన్నది. Go to Deuteronomy chapter 6. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం And let's read verse 18. 18వ వచనం చదువుకుందాం. And thou shalt do that which is right and good in the sight of the Lord, that it may be well with thee, and that thou mayest go in and possess the good land which the Lord sware unto thy fathers. నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి సమస్త శత్రువులను వెళ్లగొట్టెదనని యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నువ్వు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకొనున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని ఉత్తమమైనది చేయవలెను. He is reminding them about the good land మంచి దేశం గురించి జ్ఞాపకం that చేస్తున్నాడు God వారికి. swore to give them. దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం He didn't చేసింది. say, I might give it to you. నేను ఇవ్వవచ్చును అని చెప్పలేదు I ఆయన. hope to give it to you. నేను ఇస్తాను అనుకుంటున్నాను He said, చెప్పలేదు. that land is yours. ఆ ప్రాంతము మీది అని చెప్పాడు That's a ఆయన. promise. అది వాగ్దానము. See, as far as God was concerned, దేవుని వరకు ఆలోచిస్తే it was a done deal. అది ముగించబడిన కార్యం. But అది for the done deal to manifest in their lives, ముగించబడిన జీవితం కార్యం జీవితం జరగడం కోసము they have to act on that word. వారు ఒక వాక్యం పైన క్రియలు చేయాలి. So the word is released. వాక్యం విడుదల చేయబడింది. Go to Deuteronomy chapter 8 verse 1. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం All చూద్దాం. the commandments which I command thee this day shall you observe to do, that you may live and multiply, and go in and possess the land which the Lord sware unto your fathers. మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. And possess the land the Lord swear unto you. మీ పితరులకు ప్రమాణం చేసినటువంటి ఒక దేశమును స్వాధీనపరచుకోనండి. Can you see that? చూడగలుగుతున్నారా? Chapter 9 9వ అధ్యాయం verse 1 and 2. మొదటి 2 వచనాలు. Hear, O Israel, thou art to pass over Jordan this day, to go in to possess nations greater and mightier than thyself, cities great and fenced up to heaven, a people great and tall, the children of the Anakims, whom thou knowest, and of whom thou hast heard say, who can stand before the children of Anak? Understand therefore this day that the Lord thy God is he which goeth before thee as a consuming fire. He shall destroy them, and he shall bring them down before thy face. So shalt thou drive them out and destroy them quickly, as the Lord hath said unto thee. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేవులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టెదవు, వేగరమే నశింపచేసెదవు. Now listen. వినండి. God is telling them, I'm sending you against people that are greater and stronger and mightier than you. మీకంటే గొప్పవారును బలవంతులైనటువంటి వారిపైకి వ్యతిరేకంగా మిమ్మల్ని And I'm పంపిస్తున్నాను. sending you to cities that are great and they're fenced up to the heavens. ఆకాశం అనేటువంటి ప్రాకారం కలిగినటువంటి పట్టణంలోకి మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను నేను. I'm sending you against people who have a reputation that they never lose in a battle. ఆ గొప్ప కీర్తిని పొందినటువంటి వారు అనగా యుద్ధంలో ఓడిపోయినటువంటి వారి దగ్గర మిమ్మల్ని But he పంపిస్తున్నాను. says this. ఈ విధంగా సెలవిస్తున్నాడు. Understand this. ఇది గ్రహించండి మీరు. Yes, you have a formidable opponent. అని మీరు ఈ విధంగా ఒక గొప్ప శత్రువుని మీరు In కలిగి the ఉన్నారు. natural, you don't stand a chance. సహజంగా మీరు బయట నిలబడడం కోసం Because అవకాశం God లేదు. himself is declaring దేవుడు తానే that సెలవిస్తున్నాడు. they're greater and mightier. వారు ఉన్నత దేవులు, గొప్ప Their శూరులు. cities are fenced. వారి పట్టణములు ప్రాకారము And గలవి. they are a people with a reputation of having never lost a యుద్ధంలో battle. ఓడిపోయినటువంటి కీర్తిని కలిగినటువంటి But ప్రజలు then వారు. he says in verse 3, మూడవ వచనంలో సెలవిస్తున్నాడు. understand this. ఇది గ్రహించండి మీరు. What? ఏమిటి? That the Lord thy God is he which goeth before thee. నీ దేవుడైన యెహోవా తానే మీ ముందు నడుచును. What's he saying? ఏం చెప్తున్నాడు? The battle is not yours. యుద్ధము మీది The కాదు. battle is mine, says the Lord. యుద్ధము నాది యెహోవా సెలవిస్తున్నాడు. Amen. Now he says this. ఈ విధంగా సెలవిస్తున్నాడు ఇంకా.
He will go as a consuming fire and destroy them. దహించు అగ్ని వలె వెళ్ళి వారిని నశింపచేయును. He will bring them down before their face. అంటే మేము వారిని మీ ఎదుట నశింపచేయును. And you will drive them out. వారిని మీరు బయటికి వెళ్ళగొట్టెదరు. And you will destroy them quickly. వారిని వేగమే వెంటనే As నశింపచేసెదరు. the Lord had said unto thee. దేవుడు ఈ విధంగా మీకు సెలవిస్తూ ఉన్నాడు. Get this. ఇది పొందుకోనండి. Here are two pictures. ఇక్కడ రెండు దృశ్యాలు ఉన్నాయి. Here is a picture in the natural. సహజంగా ఒక The దృశ్యం. natural picture is this. సహజమైన దృశ్యం ఏమనగా They're strong. వారు బలవంతులు. They're mighty. వారు శూరులు. They have a reputation of never losing in battle. వారు ఎప్పుడు కూడా యుద్ధంలో ఓడిపోలేరనే కీర్తి Their ఉన్నది. cities are fenced and the fences are and the walls are right up to the heaven. వారి పట్టణములు ప్రాకారం గలవి, ఆ గోడలు ఆకాశం అంతా ఎత్తుగలవి ఉన్నాయి. That means in the natural the children of Israel have no chance. అనగా సహజంగా ఆలోచిస్తే ఇశ్రాయేలుకు వేరే అవకాశమే లేదు అసలు. Somebody shout hallelujah. హల్లెలూయా. Because we serve a God to whom all things are possible. సమస్తము సాధ్యమైనటువంటి ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ He ఉన్నాము. said if you can believe it you can have it. ఆయన చెప్పాడు మీరు నమ్మితే మీరు To పొందుకుంటారు. him that believeth all things are possible. నమ్మువానికి సమస్తము సాధ్యము అయి ఉన్నాయి. Shout hallelujah. హల్లెలూయా. He said but listen to me. అయితే వినండి ఒక మాట. I will go before you. మీ ముందర నేను వెళ్తాను. Listen. వినండి. The natural picture says it's impossible. సహజమైన దృశ్యం అది అసాధ్యమని But God సెలవిస్తుంది. is saying, దేవుడు సెలవిస్తున్నాడు. understand. గ్రహించండి. It's like this. ఈ విధంగా ఉన్నది. Come here. You're watching them. That's a natural picture. ఈ సహజమైన దృశ్యం. So you know what God is saying? దేవుడు ఏం సెలవిస్తున్నాడు తెలుసా? Look here. Look here. Are you with me? He's taking hold of the face and he's saying, stop looking there. Look at me. వారిని చూడడం ఆపివేసి నన్ను చూడండి అని ఆయన సెలవిస్తున్నాడు. ఈ Come on విధంగా now, church. Look at this. ఈ విధంగా చూడండి. Understand this. దీన్ని గ్రహించండి. Receive revelation. ప్రత్యక్షత పొందుకోనండి. Amen. ఆమేన్. This is the picture I'm painting. ఇలాంటి దృశ్యాన్ని నేను Close your చిత్రీకరిస్తున్నాను. eyes, he says. మీ కళ్ళు మూసుకొని చెప్తున్నాడు I'm ఆయన. going like a consuming fire. నేను అగ్ని వలె Can you వెళ్తున్నాను. see fire? మీరు చూడగలుగుతున్నారు I am అగ్నిని. going before మీ you. ఎదుట వెళ్తున్నాను నేను. You are not fighting the battle. I'm fighting the మీరు battle. పోరాటం చేయడం లేదు, నేను పోరాటం I చేస్తున్నాను. am destroying నేను them. వారిని నశింప I చేస్తున్నాను. am causing them to fall before your మీ face. ఎదుట వారు ఓడిపోయేలా చేస్తూ ఉన్నాను You will నేను. destroy them quickly. మీరు త్వరగా వారిని నశింప And you చేస్తారు. will possess that land. మీరు స్వాధీనపరచుకుంటారు దేశమును. There are two pictures. రెండు దృశ్యాలు ఉన్నాయి. You make the choice which one you believe. నువ్వు ఏది నమ్ముతావో నువ్వే తీర్మానం చేసుకోవాలి. Abram, అబ్రాము, from this day forward, ఈ దినం you're మొదలుకొని Abraham. నువ్వు అబ్రహాం అవుతావు. Change the image. నీకు ఆ దృశ్యం మార్చుకొనుము. Get out of the image of being barren. నీకు గొడ్రాలుగా ఉన్నటువంటి స్థితి నుంచి బయటికి Can రాము. you see the picture? చూడగలుగుతాం ఆ He's దృశ్యమును. taking hold of his face. అతని విశ్వాసం తీసుకెళ్తున్నాడు. Turn around, అతని Abram. ముఖం తిప్పుతున్నాడు ఆయన. Change the view. ఆ దృశ్యంను మారుస్తున్నాడు. Come up now. ఇప్పుడు బయటికి రాము. Look from above. పైనుంచి చూడుము. You know, how many of you know? మీలో When ఎంతమంది you're తెలుసా? driving in the car, మీరు కారులో డ్రైవ్ చేస్తున్నప్పుడు you have a kind of a view of the city. ఆ పట్టణంకి సంబంధించి ఒక దృశ్యం మీరు కలిగి And ఉంటారు. you might form some ideas about it. కొన్ని తలంపులు మీరు వాటి గురించి కలిగి ఉంటారు. But then the next day, ఆ తర్వాత దినమున you have to go somewhere వేరే దగ్గరికి and you're వెళ్తారు మీరు. flying. అక్కడ మీరు You take off on the airplane అప్పుడు విమానంలో ప్రయాణం and you చేస్తారు go మీరు. about 5,000 to 10,000 feet. అక్కడ 5-10 వేల పైకి వెళ్తారు. And you look ఫీట్ల పైకి down. వెళ్తారు. ఆ పై నుంచి చూస్తాను మీరు. Is it not a different picture? అది వేరే దృశ్యం కాదా The మరి? perspective changes. ఆ దృశ్యము మారిపోయినది. Come on now. Come on now. The perspective changes. కనబడే దృశ్యము మారిపోయింది. See, you have to change your perspective. నువ్వు చూసేటటువంటి దృశ్యమును You got to మార్చుకోవాలి. change the way you see it. నువ్వు చూసే విధానమును మార్చుకోవాలి. So if you got to see the way God sees, దేవుడు చూసే విధానంలో నువ్వు చూస్తే you got to come up to God. నువ్వు దేవుని యొద్దకు Don't try రావాలి. to pull God down to your దేవుని level, కిందకి మీ స్థాయిలోకి but you start తీసుకురాకండి. rising up to His level. ఆయన స్థాయికి మీరు ఎదగడం How ప్రారంభించండి. does God see it? దేవుడు ఎలా He చూస్తున్నాడు? sees the end from the beginning. ఆయన ఆది నుంచి అంతము And He చూస్తున్నాడు. declares ఆయన it. He says, ప్రకటిస్తున్నాడు. this is the picture I see. ఇది దృశ్యాన్ని నేను చూస్తూ ఉన్నాను. Jericho has been defeated. ఆ యెరికో ఓడిపోయి The ఉన్నది. walls have fallen. ఆ గోడలు The కూలిపోయాయి. king and the mighty men of valor are in your ఆ hands. రాజు Joshua. తన శూరులు మీ హస్తంలో ఉన్నారు. Joshua looks. యెహోషువ చూశాడు. He is looking on the horizontal level. తన మామూలుగా సమతలంగా చూస్తున్నాడు I ఆయన. don't see it, Lord. దేవాన్ని చూడలేకపోతున్నాను. Then God says this. దేవుడు సెలవిచ్చాడు ఇక్కడ. See. చూడుము. You know what He's saying? ఏం చెప్పాడు తెలుసా? Come on up. పైకి రమ్ము. Change your perspective. నువ్వు చూసే విధానాన్ని మార్చుకో. Look from a different plane. వేరే ప్రాంతం నుంచి చూడుము. You're looking this way. మీరు ఈ విధానంలో చూస్తున్నారు. God is saying, దేవుడు సెలవిస్తున్నాడు. understand. గ్రహించుము. He's shaking us up. He's saying, కదిలిస్తున్నాడు.
turn around and have another view. వెనుదిరిగి మరొక దృశ్యమును చూడండి. That's called repentance. అది మారు మనస్సు. The kingdom of God is where? దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నది? At hand. But you got to turn around to see it. మరి చూడడం కోసం If వెనుదిరిగాలి you're మనము. moving in this direction, మీరు ఈ మార్గంలో నడిస్తే to get God's perspective, దేవుని రకమైన దృశ్యం you got to పొందుకోవాలి. repent. మీరు మారు మనస్సు పొందాలి. Turn around. వెనుదిరిగాలి You మీరు. will see a brighter picture మీరు now. మంచి దృశ్యం చూడగలుగుతారు. What was impossible until today, ఈ రోజు ఏది అసాధ్యమో because you turn around, నువ్వు వెనుదిరిగావు you will కాబట్టి say it is possible. ఇది నాకు సాధ్యమని నువ్వు Because I'm చెప్తావు. not alone, God is with ఎందుకంటే me. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి. Are you with me, church? వింటున్నారా సంగమా? Come on, let's go on. ఇంకా ముందుకు వెళ్దాం. Hallelujah. హల్లెలూయా. I hope you're getting the picture. మీరు దృశ్యం All పొందుకుంటున్నారు right. అనుకుంటున్నాను. Deuteronomy chapter 9, we're there. Go to verse 23. ద్వితీయోపదేశకాండం 9:23 చదువుకుందాం. Look at what he says over here. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. Likewise, when the Lord sent you from Kadesh Barnea, saying, Go up and possess the land which I've given you, then you rebelled against the commandment of the Lord your God, and you believed him not, nor hearkened to his voice. యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేశు బర్నేలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనగా ఆయన నోటి మాటలను తిరుగుబడితిరి. ఆయన మాటను వినలేదు. When they were in Kadesh Barnea, వారు కాదేశు బర్నేలో ఉన్నప్పుడు the word of the Lord came to them. వారి దగ్గరికి దేవుని వాక్యం Go వచ్చింది. and possess the land వెళ్ళి స్వాధీనపరచుకొని దేశమును which I have given you. నేను మీకు ఇచ్చి వేసినటువంటి ప్రాంతమును. He didn't say I'm giving you. ఇస్తున్నానని చెప్పలేదు ఆయన. He didn't say I'm going to give you. ఇవ్వబోతున్నానని చెప్పలేదు ఆయన. See, God is looking from a totally different plane. వేరే ప్రాంతం నుంచి చూస్తున్నాడు ఆయన. He says I've already given it. మీకు ఇచ్చి వేసాను But you have to possess it. మీరు That's స్వాధీనపరచుకోవాలి. why I'm telling you. అందుకే చెప్తున్నాను సంగమా. Unless you participate with God, you will not see the miracle manifest in your దేవునితో life. పాలు పంచుకున్నంత వరకు కూడా అద్భుతం నిజ రూపం It's దాల్చడం not చూడము just నువ్వు. begging and fasting and praying. ప్రార్థన చేసి ఉపవాసం ఉంటూ యాచన చేయడం God, కాదు you ఇది. do, Lord. You do something about it, Lord దేవా దీని God. గురించి నీవే చేయు దేవా. Stop those kind of faithless prayers. అలాంటి విశ్వాసం లేని ప్రార్థనలు ఆపివేయండి. Don't try to twist the arm of God through your hunger strike. అందుక మీకు ఆకలితో మీరు దేవుని చేతులు Get an చూడకండి. understanding from the word. దేవుని వాక్యం నుంచి అవగాహన God కలిగి said, ఉండండి. understand. గ్రహించండి. Get revelation. ప్రత్యక్షత పొందుకోనండి. Now get up ఇప్పుడు లేవండి. and start acting on that word. వాక్యం పైన క్రియ He said, చేయండి. ఇప్పుడు go into the land that I've given you. మీకు ఇచ్చిన ప్రాంతంలోకి వెళ్ళండి మీరు. But then this is what he says. ఇంకా సెలవిస్తున్నాడు ఈ విధంగా. Then you rebelled against the commandment of the Lord your God. అప్పుడు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు మీరు తిరుగుబాటు చేసేది. You believed him not, మీరు ఆయనను నమ్మలేదు. nor hearkened to his voice. ఆయన మాట వినలేదు He మీరు. said, hey, you were on your way and you came to a place called Kadesh Barnea. మీ మార్గంలో మీరు కాదేశు బర్నేయ అనే ప్రాంతానికి వచ్చారు. And here when you were camped in this place, the word of the Lord said, go and possess. మీరు ఇక్కడికి వెళ్ళి గుడారం వేసినప్పుడు ఈ సందర్భంలో వెళ్ళి స్వాధీనపరచుకోనని But యెహోవా మాట when you సెలవిచ్చాడు. saw from Kadesh Barnea, ఆ ప్రాంతం నుంచి మీరు చూసినప్పుడు ఈ ప్రాంతంలో you did not believe the word. దేవుని వాక్యాన్ని మీరు You నమ్మలేకపోయారు. rebelled against మీరు him తిరుగుబాటు చేశారు. and మీరు you turned away. వెను తిరిగారు మీరు అప్పుడు. Because you did not believe, you could not go in. మీరు నమ్మలేరు కాబట్టి మీరు ముందుకు Go వెళ్ళలేకపోయారు. to Psalm 106. 106వ కీర్తన. Psalm 106. 106వ కీర్తన. And verse 24. 24వ వచనం. Yea, they despised the pleasant land, they believed not his word. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాటను నమ్మలేకపోయిరి. They did not believe his word. ఆయన మాటను వారు నమ్మకపోయిరి. Go to Hebrews chapter 3 now. హెబ్రీ 3వ అధ్యాయం తెచ్చుకుందాం. Hebrews chapter 3. హెబ్రీ 3వ అధ్యాయం. All right, Hebrews chapter 3, please. 3వ అధ్యాయం. And look at verse 18. 18వ వచనం To చదువుకుందాం. whom and to whom sware he that they should not enter into his rest, but to them that believed not. So we see they could not enter in because of unbelief. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను, అవిధేయులైన వారిని గురించే కదా, కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుకొనుచున్నాము. They could not enter in because of what? Everybody shout unbelief. See, he didn't say they did not or could not enter into the promised land because they lacked military power. వారికి సైన్యముఖ శక్తి లేదు కాబట్టి వారు స్వాతంత్రించుకోలేదని చెప్పలేదు ఆయన.
he didn't say they were not able to possess the land because of some lack in the natural. సహజంగా వారికి కొంత కొరత ఉంది కాబట్టి ఒక విషయంలో వారు He said the స్వాధీనపరచుకోలేదని only చెప్పలేదు. reason they could not make it was because of their unbelief. సాధించకపోవడానికి గల కారణం ఏమనగా వారి అపనమ్మకం మాత్రమే. Church, I want you to understand something. సంఘమా మీరు ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం. Unbelief can stop you from possessing your inheritance. నీ స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోకుండా అపనమ్మకం అనేది నిన్ను ఆటంకంగా Unbelief ఉంటుంది. can stop you from entering into the land of exceeding abundance. అత్యధిక సమృద్ధి గల ప్రాంతాలకు నువ్వు వెళ్లకుండా నీకు అపనమ్మకం అనేది నీకు ఆటంకంగా ఉంటుంది. Chapter 4 verse 1. 4వ అధ్యాయం 1వ వచనం. Hebrews. హెబ్రీయుల గ్రంథం. Let us therefore fear lest a promise being left us of entering into his rest, any of you should seem to come short of it. For unto us was the gospel preached as well as unto them, but the word preached did not profit them, not being mixed with faith in them that heard it. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకా నిలిచుండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడని కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనము ఆయను. See, the word was released, వాక్యము విడుదల but చేయబడింది the word did not perform a miracle. కానీ వాక్యము వారికి అద్భుతం చేయలేదు. ఎందుకు? Because the word that was preached ప్రసంగం చేయబడిన వాక్యము was not mixed with faith. విశ్వాసంతో కలిసి ఉండలేదు. Which means this: దాని అర్థం ఏమనగా they were not acting on the word that was released. విడుదల చేయబడిన వాక్యం పైన క్రియలు చేయడం లేదు వారు. When you don't mix the word with faith, ఇక విశ్వాసం వాక్యముకు మీరు and విశ్వాసం you just జోడించకపోతే sit back మీరు మామూలుగా కూర్చుని and ఉంటే become a spectator మామూలుగా ఆశించేవారుగా and ఉంటే put the whole burden on God భారమంతా దేవుని పైన and say, వేసుకుంటే God, you do it. దేవా మీరు చేయండి I'm అంటూ not going to move. నేను కదలని ఇక్కడ I నుంచి won't eat until you do it. నువ్వు చేసినంత వరకు నేను I భోజనం won't చేయను. do nothing until you do నువ్వు it. చేసినంత వరకు నేనేమి చేయను. That is not walking in faith. అది విశ్వాసంలో నడవడం That is కాదు. walking in doubt. అది అనుమానంలో That is నడవడం. trying to force God to do something which you're supposed to do. అనగా మీరు చేయవలసినటువంటి కార్యమును దేవుని చేయమని సెలవివ్వడము. See, get this. ఇది పొందుకోనండి. Go to verse 6. 6వ వచనం చూడండి. Seeing therefore it remaineth that some must enter therein, and they to whom it was first preached entered not in because of unbelief. విశ్రాంతిలో ప్రవేశించినటువంటి వారు ప్రవేశించలేకపోయారు. కారణమేమనగా వారి అపనమ్మకం ద్వారా మాత్రమే జరుగుతుంది. They were not able to enter in and possess the land because of unbelief. ఇక అపనమ్మకం ద్వారా మాత్రమే వారు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకోలేకపోయారు. Please understand ఇది this. గ్రహించండి ఇక్కడ. It was the will of God for the generation that was under Moses to get into the promised land and enjoy it. మోసే సమయంలో ఉన్నటువంటి ఆ తరం వారందరూ కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళి దాన్ని అనుభవించడం అనేది దేవుని చిత్తము. But except for Joshua and Caleb, the entire nation perished in the wilderness యెహోషువ కాలేబు తప్ప ఆ దేశం మొత్తం కూడా అరణ్యంలో మరణించారు. because of their rebellion through unbelief. వారి అపనమ్మకం ద్వారా చేస్తున్న తిరుగుబాటును బట్టి. Friend, it is not God who is stopping you from getting into the land of exceeding abundance. అత్యధిక సమృద్ధి గల ప్రాంతంలో వెళ్లకుండా ఆపివేసేది దేవుడు కాదు It is స్నేహితులారా. not even the devil. అపవాది కూడా కాదు స్నేహితులారా. It is you. నీవు అయి ఉన్నావు. You know who your biggest enemy is? నీ గొప్ప శత్రువు ఎవరో తెలుసా అసలు? Not the devil. అపవాది కాదు. You are your biggest enemy. నీవే నీకు గొప్ప శత్రువు. You are your biggest enemy. నీవే నీకు గొప్ప శత్రువై The ఉన్నావు. you has to be changed through the word of God. అనగా దేవుని వాక్యం ద్వారా నువ్వు మార్చబడి ఉండాలి. Amen. ఆమేన్. See, unbelief అపనమ్మకము caused them to rebel against God. దేవునికి తిరుగుబాటు చేసేలా కారణమయ్యింది. Unbelief అపనమ్మకము caused them to murmur and complain and grumble against God. దేవునికి వ్యతిరేకంగా సనుక్కునేలా గునుక్కునేలా అది కారణమైంది. Unbelief caused them to act in a rebellious manner where they were planning to actually raise another leader that would take them back into Egypt. అపనమ్మకం ద్వారా వారు తిరుగుబాటు చేసి వేరొక నాయకుని ఎన్నుకొని ఐగుప్తు వెళ్ళాలని ప్రయత్నం చేశారు వారు. See, I want you to see this. ఈ విషయాన్ని మీరు చూడండి. God had told them that he was giving them that land. ఆ ప్రాంతాన్ని ఇస్తున్నానని దేవుడు సెలవిచ్చాడు వారికి. But when they were in Kadesh Barnea, వారు కాదేశ బర్నేలో and they ఉన్నప్పుడు saw and they went out and spied the land, వారు వెళ్ళలేక దేశాన్ని they వేగుల came back and said, వేగుల వారు వచ్చేసి we are ఇచ్చారు. like grasshoppers in their sight. వారి దృష్టిలో మనము మిడతల వలె ఉన్నాము. Who told them that they were grasshoppers? వారి యొక్క మిడతల వలె ఉన్నారని ఎవరు చెప్పారు వారికి? Their own mind. వారి సొంత మనస్సు. Nobody ever spoke it. ఎవరు కూడా మాట్లాడలేదు. The giants did not tell them you're little dwarfs in our presence. అయితే మా దృష్టిలో మీరు చాలా చిన్నవారని యోధులు చెప్పలేరు వారు. But they made an analysis on their own. వారిగానే సొంతగా ఒక విశ్లేషణ They చేశారు. assessed their situation with their natural ability. సహజమైన సామర్థ్యం చేత వారే విశ్లేషించారు విషయాన్ని.
the natural analysis ఇక సహజమైన విశ్లేషణ and assessment ఇక పరీక్ష painted a picture. ఒక దృశ్యాన్ని What చిత్రీకరించింది. is the picture they saw? వారు చూసిన దృశ్యం They ఏమిటి? saw themselves like little grasshoppers. ఒక చిన్న మిడతల వలె చూసుకున్నారు That if they వారు. went to war against these great giants, ఇక గొప్ప యోధుల వ్యతిరేకంగా మనం వెళ్ళి పోరాటం చేయలేమనుకున్నారు. that these giants ఈ యోధులు would just come and walk over them. అనగా వచ్చి వారు మన పైన నడిచి వెళ్తారనే విధంగా They thought they did not stand a chance to win. అనగా విజయం సాధించడానికి వెళ్ళే అవకాశం లేదు అని చూశారు వారు. And see, this is the picture they held. ఇలాంటి దృశ్యాన్ని వారు కలిగి ఉన్నారు. And that picture on the inside వారి అంతరంగంలో ఉన్న ఆ caused దృశ్యం them to rebel against the word of God. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా That కారణమైంది. picture inside అంతరంగంలో ఉన్న ఆ said వాక్యము we can go this ఈ way, విధంగా మనం వెళ్ళలేము, move forward in the things of దేవుని God. విషయాల ముందుకు వెళ్ళలేము. Let's మనము turn back వెనుతిరుగుదాం and మనము. go to where we know, మనం తెలిసిన ప్రాంతానికి వెళ్దాం which is మనము. more comfortable, అది అనుకూలమైన which is ప్రాంతము. a place where we know, మనకు we తెలిసిన know ప్రాంతం our అది. bearings. We know exactly how to live there. ఎలా జీవించాలో మనకు తెలుసు అక్కడ. Faith is always risky. విశ్వాసం అనేది ఎల్లప్పుడూ కూడా ఈ But విధంగా God ఉంటుంది. always wants us to move into that area. ఎల్లప్పుడూ కూడా దేవుడు ఆ ప్రాంతంలో Because when we're వెళ్ళాలనుకుంటారు. walking in faith, విశ్వాసంలో the వారు కొరతలు only కలిగి thing ఉన్నారు that we కాబట్టి can lean on is God. వారు దేవుని పైన మాత్రం వారు But the problem is ఆధారపడుతుంటారు. this. ఈ సమస్య ఏమనగా We ఇక్కడ feel very uncomfortable మనం అసౌక్యంగా అనిపిస్తుంది మనకి ఇక్కడ. because ఎందుకనగా if we take a risk and step out, ఒకవేళ మనం కనుక రిస్క్ what తీసుకుంటే if we fall flat on our face? మనం అక్కడ పడిపోతే ఏమవుతుంది మనకి? Everybody that is looking at us మనల్ని చూసిన వారు అందరూ will కూడా mock at us, మనల్ని will laugh at us, వారిని పరిహసిస్తారు, will make నవ్వుతుంటారు, fun of us. వారిని వసం So చేస్తారు we మన don't పట్ల. want to walk into uncharted areas. అనగా మనం చెదిరిపోయే ప్రాంతాలకు మనం వెళ్ళకూడదు. We want to go to places which are comfortable and where I know it is safe. నాకు బాగా ఉన్నటువంటి ప్రాంతంలోనికి, నాకు తెలిసిన ప్రాంతంలోనికి But నేను వెళ్ళడానికి ఇష్టపడతాను. with that kind of attitude అలాంటి వైఖరి and చేత, that kind of a mindset, అలాంటి you will మనస్తత్వం చేత never be able to go to the land of exceeding అత్యధిక abundance. సమృద్ధి గల ప్రాంతంలోకి You నువ్వు వెళ్ళలేవు. always have to step out in faith. నువ్వు ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతోనే అడుగు The వేయగలగాలి. just shall live by what? నీతిమంతులు The just shall live by faith. విశ్వాసం వల్ల జీవిస్తారు. Let me do one more and I'll close for today. Go to Mark chapter 6. మార్కు సువార్త 6వ అధ్యాయము. Mark chapter 6, verse 1. మార్కు And he సువార్త 6వ went అధ్యాయము out from thence, and he came into his own country, and his disciples follow him. And when the Sabbath day was come, he began to teach in the synagogue, and many hearing him were astonished, saying, From whence hath this man these things? And what wisdom is this which is given unto him, that even such mighty works are wrought by his hands? Is not this the carpenter, the son of Mary, the brother of James and Joseph, and of Judah and Simon? And are not his sisters here with us? And they were offended at him. But Jesus said unto them, A prophet is not without honor, but in his own country, and among his own kin, and in his own house. And he could there do no mighty work, save that he laid his hands upon a few sick folk and healed them. And he marveled because of their unbelief. అప్పుడు ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశంలోకి రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభించును. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును? ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి? ఇతడు మరియా కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు కాదా? వడ్లవాడు కాదా? ఇన్ని సహోదరులు మనతో ఉన్నవారు కాదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. Look at verse 5. 5వ వచనం చూడండి. And he could there do no mighty works. అంతకంటే అద్భుతాలైనా చేయలేకపోయాడు అక్కడ. It didn't say he did not do. ఆయన చేయలేదు అని It చెప్పలేదు. says he could not do. ఆయన చేయజాలకపోయాడు. That's surprising, isn't it? అది ఆశ్చర్యకరమైన విషయం. Because Jesus, the Bible says, could not do mighty works. యేసుక్రీస్తు అద్భుత కార్యాలు చేయజాలకపోయాడని తెలుస్తుంది. Save laying hands on some sick folk. కొంతమంది రోగులపైన చేతులు And ఉంచడం in తప్ప. verse 6 he says, 6వ వచనం సెలవిస్తున్నాడు, he marveled because of their unbelief. వారి అపవిశ్వాసమును బట్టి ఆయన ఆశ్చర్యపడ్డాడు. Why was Jesus not able to do mighty works? ఎందుకు అద్భుత కార్యములు యేసుక్రీస్తు చేయలేకపోయాడు? Because of unbelief. అపనమ్మకమును Now బట్టి. listen carefully. జాగ్రత్త వినండి ఇక్కడ. This is in his own hometown. తన సొంత He ప్రాంతం begins
begins to 8. preach the word. ప్రసంగించడం He begins ప్రారంభించాడు. to do miracles. అద్భుతం చేయడం ప్రారంభించాడు. People are surprised. ఆశ్చర్యపడ్డారు They ప్రజలు. begin to marvel at the wisdom and the insight that Jesus has. యేసుక్రీస్తు కలిగినటువంటి జ్ఞానమును వివేచన బట్టి They're ఆశ్చర్యపడ్డారు వారు. surprised at the miracles that are being manifested through Jesus. జరుగుతున్నటువంటి అద్భుతాలను బట్టి వారు నిర్ఘాంతపోయారు. But then it says, తర్వాత సెలవిస్తుంది, some of them began to say, వారిలో కొంతమంది is this సెలవిస్తున్నారు, not the carpenter's son? ఈయన వడ్లవాని కుమారుడు కాదా? Are his brothers not among తన us? సహోదరులు మన మధ్యలో లేరా? Don't we know his sister? తన సహోదరి మనల్ని మనకు And తెలియదా? they were offended. వారు See, అభ్యంతరపడ్డారు. they were looking at Jesus in the flesh. యేసుక్రీస్తుని శారీరకంగా They were చూస్తున్నారు వారు. not able to accept him as the Messiah. ఒక మెస్సీగా వారిని అంగీకరించలేకపోయారు వారు. They were offended. వారు అభ్యంతరపడ్డారు. Somebody said, కొందరు చెప్పారు, hey, that's the guy that actually came home and fixed the door that was broken in the kitchen the other day. ఒక దినమున మా కిచెన్ లో విరిగిపోయినటువంటి డోర్ ను బాగు చేసినటువంటి వ్యక్తి ఆయనే. Another guy said, that's the same guy who came home and fixed my dining table that was broken. అక ఈ వ్యక్తి మా ఇంటికి ఒక రోజు వచ్చి డైనింగ్ టేబుల్ బాగు చేశారు. Because until about 30 years, Jesus was a carpenter. ఎందుకంటే 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు వడ్లవానిగానే ఉన్నాడు. He must have actually taken dining tables, beds, chairs to different homes and delivered them. రకరకాల ఇంట్లోకి డైనింగ్ టేబుల్స్, చైర్స్, రకరకాల వస్తువులను తాను సరఫరా చేసి ఉండవచ్చును. All of a sudden, అకస్మాత్తుగా he's changed. మార్చబడ్డాడు ఆయన. And they're not able to accept that. దాన్ని See, అంగీకరించలేకపోయారు that's వారు. why Jesus is saying, అందుకే యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, people who are anointed, it is difficult for the family to accept them. అనగా అభిషేకించినటువంటి వారు వారిని అంగీకరించడం అసాధ్యమని And సెలవిస్తుంది వాక్యం. because they're not able to accept it, they're not able to receive the వారు blessing. అంగీకరించలేకపోయారు కాబట్టి వారు పొందుకోలేకపోయారు. They were offended is what the Bible వారు says. అభ్యంతరపడ్డారని వాక్యం సెలవిస్తుంది. Please understand ఇది something. గ్రహించండి ఇక్కడ ఒక విషయాన్ని. How you perceive determines how you receive. నువ్వు ఎలా చూస్తావు అనే దాన్ని బట్టి నువ్వు ఎలా పొందుకుంటావు అనేది And తీర్మానించబడుతుంది. how you receive determines what you receive. నువ్వు ఏది పొందుకుంటున్నావు అనేది నువ్వు ఎలా చూస్తున్నావు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. Multitudes followed Jesus. ఇక్కడ సమూహంలో యేసుక్రీస్తుని వెంబడించారు. Multitudes had multitudes of problems. అంటే సమూహంలో సమస్యలు కలిగి ఉన్నారు. But not everybody in the multitude received an answer to their situation. సమూహంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా వారి పరిస్థితులకు సమాధానం But పొందుకోలేరు. anybody that came persisting, anybody that came expecting, anybody that came knowing and recognizing Jesus received the miracle. యేసుక్రీస్తుని తెలుసుకొని గుర్తించి ఆయనను వెంబడిస్తూ ఆయన వెనుకల వచ్చినటువంటి వారు మాత్రమే అద్భుతాన్ని పొందుకున్నారు ఆయన Because నుంచి. some said కొంతమంది he's a సెలవించారు great teacher. ఆయన గొప్ప బోధకుడు. Some said he's a Beelzebub. ఆయన బెలిజబెల్ అని చెప్పారు కొంతమంది అయితే. Some said కొంతమంది he's చెప్పారు a con man. ఆయన మామూలు వ్యక్తి అని చెప్పారు. Some said కొంతమంది అన్నారు he's a blasphemer. అతను దేవదూషకుడు అన్నారు. But some said కొంతమంది అన్నారు he's the Messiah. ఆయన మెస్సయ్య అన్నారు. See, different people perceived in different manners. రకరకాల ప్రజలు రకరకాల విధానంలో Your చూస్తారు. perception of Jesus యేసుక్రీస్తు నువ్వు చూసే విధానం determines what you will do with his message. అనక వర్ధమానంతో నువ్వు ఏం చేస్తావనేది And your తీర్మానించబడుతుంది. perception of the man of God that God places over your life నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి దైవజనుని నువ్వు చూసే విధానము అనేది determines how you will receive from that man. ఆ దైవజనుని నుంచి నువ్వు ఎలా పొందుకుంటావు అనేది The Bible తీర్మానించబడుతుంది. says, వాక్యం సెలవిస్తుంది believe in his prophets ఆయన ప్రవక్తలను నమ్ముడి and so shall you prosper. అప్పుడు మీరు కృతార్థులు అవుదురు. The Samaritan lady ఇక సమరయ స్త్రీ who was barren, తను గొడ్రాలుగా ఉన్న స్త్రీ when she received Elijah, ఏలియాను తను the పొందుకున్నప్పుడు Bible says వాక్యం సెలవిస్తుంది she perceived him to be a man of ఒక God. దైవజనుడిగా తనను గ్రహించింది ఆమె. Are you with me, church? వింటున్నారా సంగమా? And because she perceived him to be a man of ఒక God, దైవజనుడిగా తను she గుర్తించింది కాబట్టి honored him by building a guest room for him. అతనికి ఒక అతిథి గృహాన్ని కూడా నిర్మించడం జరిగింది. And because of that, దానిని బట్టి her barrenness was broken. అతని యొక్క గొడ్రాలు తను Somebody విరగొట్టబడింది. say amen. ఆమేన్. See, but the release that came ఒక విడుదల ఎప్పుడు to వచ్చిందనగా break the barrenness, ఆ యొక్క గొడ్రాలు తను తీసివేయడానికి the word that came ఆ యొక్క మాట ఎప్పుడు to వచ్చిందనగా break the barrenness ఇక గొడ్రాలు తను తీసివేయడానికి came through the man of God. దైవజనుని ద్వారా వచ్చింది. See, men of God దైవజనులు are placed to release your blessing. ఒక మీ ఆశీర్వాదాలను విడుదల చేయడం కోసం You've got to నిర్ణయించబడ్డారు. understand this. ఇది అర్థం You might చేసుకోవాలి. say he's not as educated as I am. నా అంత విద్యావంతుడు కాదు You అని might మీరు say he's అనుకోవచ్చు. not as rich as I am. నా అంత ధనికుడు You కాదు might అని say he's not అనుకోవచ్చు. as qualified as I నా am. అంత అర్హత ఆయనకు Well, లేదంటుండవచ్చు. that's all in the natural. అది సహజమైన స్థితి But అది. now you got to see in a different light.
ఇప్పుడు మరొక వెలుగులో He మీరు is చూడండి. anointed and called of God. దేవుని ద్వారా పిలువబడ్డాడు, అభిషేకించబడ్డాడు And ఆయన. God has a hierarchy in the church. దేవుడు సంఘంలో ఒక He అధికార has విధానాన్ని కలిగి placed ఉన్నాడు. a fivefold ministry 5 రకాల పరిచర్యలను పెట్టాడు to ఆయన. teach the body of Christ. దేవుని సంఘానికి Now, బోధించడానికి. they are here to bring revelation and understanding into your life. మీ జీవితంలో ప్రత్యక్షతను అవగాహన కలగజేయడం కోసం వారు నియమించబడ్డారు. When you begin to honor this man, ఈ విధానంలో నువ్వు కనపరచడం all the ప్రారంభిస్తే, women of God ఒక దైవజనురాలుగా that God కనిపిస్తే, places over your మీ life, జీవితంలో దేవుడు నియమించిన and వారిని when they గుర్తిస్తే, release a word, వారు మాట విడుదల you hang చేసినప్పుడు on to that మీరు దాన్ని word. తీసుకుంటారు ఆ You say, వాక్యమును. my man of God gave me నా that word. దైవజనుడి మాట ఇచ్చాడు నాకు God అంటారు. spoke to me through my woman of నా God. దైవజనురాల You ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. stand on that word, and I'm telling you, it will ఆ manifest. వాక్యమైన నిలబడి ఉండండి, అది నిజం పొందాల్సి Shout ఉంది. hallelujah. హల్లెలూయా. You see, in the days of Jesus, యేసుక్రీస్తు దినములలో as he went through Jericho, వారు యెరికో పట్టణం గుండా the వెళ్తున్నప్పుడు Bible says వాక్యం there was సెలవిస్తుంది, a blind beggar seated on the roadside. మార్గం వెలుపల చూసినట్లయితే గుడ్డివారు His కూర్చొని name ఉన్నారు. is called Bartimaeus. ఆయన పేరు భర్తిమై అయి ఉన్నాడు. As Jesus went by, యేసుక్రీస్తు he వెళ్తున్న called సందర్భంలో out, ఆయన పిలిచాడు ఆయన, Jesus, యేసు son of David. దావీదు కుమారుడా. Hey, the Sadducees, the Pharisees, the scribes, they said he is not a son of God. సద్దుకైలు పరిసయ్యులు చూసినట్లయితే వారు అన్నారు ఆయన దేవుని కుమారుడు కాదు అని చెప్తూ The ఉన్నారు. people that went to the seminary and got their BDs and DDs and doctorates, they said he is Beelzebub, he is a blasphemer, he is not the Messiah. అయితే తర్వాత రకరకాల సెమినార్లకు వెళ్ళి చదువుకున్నటువంటి వారు సెలవిస్తున్నారు ఆయన బెల్జెబూల్ అన్నాడు, ఆయన ఎంత మాత్రం మెస్సయ్య కాదు అని సెలవిస్తూ ఉన్నారు. But there was a blind man. గుడ్డివాడు ఉన్నాడు అక్కడ. He was blind on the outside, బహిరంగ చూస్తే but his గుడ్డివాడు inner ఆయన. eyes were open. తన అంతరంగ నేత్రాలు తెరపడ్డాయి. See, he perceived Jesus as the Messiah. యేసుక్రీస్తుని మెస్సీగా గుర్తించాడు So he ఆయన. cries out, ఆయన మొరపెడుతున్నాడు, Son of David, దావీదు కుమారుడా, have mercy on me. నన్ను కనికరించుము. Remember something. గుర్తుంచుకోండి ఒక He had విషయం. already walked past him. ఆయన దాటిపోయాడు ఆయన అంతవరకే. The cry of revelation, ఇక ప్రత్యక్షతతో కూడినటువంటి ఒక మొర, cry of revelation, ప్రత్యక్షతతో కూడిన the మొర, cry of faith విశ్వాసంతో ఉన్న will మొర make God stop in his tracks. దేవుడు అక్కడ ఆగిపోయేలా చేసింది. That cry of revelation, ప్రత్యక్షత యొక్క the మొర, cry of faith విశ్వాసం యొక్క will మొర make God stand still దేవుడు ఆగేలా and చేస్తుంది. say, సెలవిస్తాడు, who is this? ఇది ఎవరైనా, Because you're acting not in complaining, murmuring, groaning attitude, మీరు సనుగుతూ గునుగుతున్నటువంటి వైఖరులతో మీరు but పనిచేయడం you're లేదు. crying a cry of faith. విశ్వాసం అనే మొర మీరు మొర పెడుతూ ఉన్నారు. Somebody shout hallelujah. హల్లెలూయా. Friend, స్నేహితులారా, the people with their eyes opened కళ్ళు తెరబడినటువంటి ప్రజలు did not recognize who Jesus యేసుక్రీస్తు ఎవరో was. గుర్తించలేరు. But the man that was blind said, గుడ్డివాడైనటువంటి he is వ్యక్తి my Messiah. ఆయన నాకు మెస్సయ్య అని గుర్తించాడు. Can I tell you something? ఒక విషయం చెప్పనివ్వండి. He perceived Jesus to be the Messiah. యేసుక్రీస్తును ఒక మెస్సయ్యగా గుర్తించాడు And ఆయన. because he perceived Jesus యేసుక్రీస్తును ఆయన as గుర్తించాడు the కాబట్టి, Messiah, మెస్సయ్యగా he చూశాడు received కాబట్టి, him as the Messiah. ఒక మెస్సయ్యగా And పొందుకున్నాడు ఆయన. because he received Jesus as the Messiah, మెస్సయ్యగా యేసుక్రీస్తును he పొందుకున్నాడు received కాబట్టి healing for his స్వస్థతను eyes. పొందుకున్నాడు ఆయన. What you perceive, నువ్వేది చూస్తావో, how you perceive, ఎలా చూస్తావో determines how you receive. దాన్ని బట్టి ఎలా పొందుకుంటావు అనేది నిర్ధారించబడుతుంది. See, let me tell you something. ఒక విషయం చెప్పనివ్వండి. You have to understand, మీరు గ్రహించాలి, when you come to become a pastor, evangelist, prophet, or whatever in the fivefold ministry, 5 రకాల పరిచయంలోనికి పాస్టర్ గాని, ఇవాంజలిస్ట్ గాని, లేకుంటే it సువార్తికుడిగా doesn't happen మార్చబడుతున్నప్పుడు, just simply because you go to Bible school or seminary and get a degree. మీరు ఒక బైబిల్ కళాశాలకు వెళ్ళినంత మాత్రాన ఒక డిగ్రీ పొందుకున్నంత And మాత్రాన simply జరగదు. because a man called a bishop lays his hands on that person. ఒక బిషప్ ఆయన పైన చేతులు పెట్టి ప్రార్థించాడు Before కాబట్టి జరగదు. anything can happen, ఏది జరగక you ముందే must have a call of God on your life. దేవుని పిలుపు నువ్వు కలిగి When you ఉండాలి. have the call of God, దేవుని పిలుపు నువ్వు కలిగి all ఉంటే those other things are beneficial. మిగతా విషయాలన్నీ కూడా But లాభదాయకంగా without the ఉంటాయి. call, ఇక పిలుపుని this becomes పొందుకున్నప్పుడు only a profession. అప్పుడు మీరు But when you have the call, మీకు పిలుపు with ఉన్నప్పుడు the call comes authority. ఆ పిలుపుతో Where అధికారం you వస్తుంది don't మీకు. fear the face of man. మనుషులకు Where you భయపడరు. don't fear what man will think, what man will say, whether man will support you or not support you. మనుషుడికి ఏమనుకుంటా నీకు సహాయం చేస్తానో లేదని మీరు ఎంత మాత్రం Because భయపడరు. God will take care of you. దేవుడు నిన్ను And పోషిస్తాడు. God will supply. దేవుడు నీకు And సమకూరుస్తాడు. when you recognize that anointing on that man, ఆ దైవజనుని పడినటువంటి and అధికారం you నువ్వు begin to గుర్తించినప్పుడు, respect that man ఆ వ్యక్తిని నువ్వు for చూడ the ప్రారంభించినప్పుడు, anointing upon his life, ఆయన పడినటువంటి అభిషేకం చూస్తే forgetting him in the natural, సహజంగా తనను మర్చిపోయి recognizing the anointing upon his life, ఆయన పడినటువంటి అభిషేకాన్ని and గుర్తిస్తే, you place a demand on that anointing. ఆ అభిషేకంలో మీరు ఒక కోరిక Under the కోరుతారు. anointing, the man will release a word. అభిషేకంలో దైవజనుడు మాట And విడుదల that word చేస్తాడు. will carry the power to destroy the works of the devil over your life. అపవాది చేస్తున్నటువంటి క్రియలను నాశనం చేయడం కోసం ఒక వాక్యంలో శక్తి ఉంటుంది. And that word will have the creative power to create things that did not exist. ఇంతవరకు లేనటువంటి విషయాలు
సృజించడం కోసం ఆ మాటలో సృజనాత్మక శక్తి ఉంటుంది. Somebody say amen. Amen. It was unbelief అపనమ్మకం ద్వారా that did not permit Jesus to do mighty works. యేసుక్రీస్తు అద్భుత కార్యాలు చేయకుండా ఆపివేశారు. అపనమ్మకం That ద్వారా stopped them from going into the promised land. వాగ్దాన దేశంలోకి వారు I వెళ్ళలేకపోయారు. got so much more. I will continue next week. వచ్చే వారం ఇంకా But మిగతా I want విషయం to teach చెప్తాను. you అయితే మీకు that విషయం we have to చెప్తాను. deal with this hindrance. ఇక ఆటంకాలతో We మనం have to వ్యవహరించాలి. understand this hindrance ఇక ఆటంకాలను and మనం గ్రహించాలి. overcome this if we have to move into the promised land. వాగ్దాన దేశం వెళ్ళాలనుకుంటే But వాటిని church, let జయించాలి. me tell you this. సంగమ చెప్పనివ్వండి. You cannot even take the first step in this journey ఇక ప్రయాణంలో మొట్టమొదటి అడుగు మీరు ఎప్పుడు వెళ్ళారంటే without Jesus Christ being the Lord of your life. యేసుక్రీస్తు మీ జీవితానికి ప్రభువుగా లేకుండా మీరు You వేయలేరు. need to be born again to even step into this journey. ఇక ప్రయాణంలోకి వెళ్ళడం కోసం మీరు So this తిరిగి morning as I జన్మించాలి. bring the service to a close, అయితే ఇక్కడ నేను ముగిస్తున్న సందర్భంలో I want to ask you something. ఒక ప్రశ్న అడుగుతాను. If you're not sure about your relationship with Christ, క్రీస్తు ఉన్నటువంటి సంబంధం విషయంలో మీకు అంత నిర్ధారణ లేకపోతే maybe you've been going to church all your life. మీరు సంఘంకి మీ జీవితంలో మీరు వెళ్తున్నప్పుడు You might have served in a nice position in the church somewhere else. ఇతర సంఘంలో మీరు మంచిగా సేవ చేసి కూడా ఉండవచ్చు. But if you drop dead this morning, ఈ ఉదయకాల సమయంలో మీరు are you మరణిస్తే sure you'll go into heaven? నేను పరలోకం పోతానని Are ఖచ్చితంగా you ఉందా నీకు? sure that Jesus will welcome you? యేసుక్రీస్తు నిన్ను ఆహ్వానిస్తాడని If you're not, ఉందా నీకు? I'm లేకపోతే talking to you. మీతో If you're మాట్లాడుతున్నాను. not sure about your relationship with Christ, క్రీస్తు ఉన్నటువంటి సంబంధం విషయంలో మీకు అంత and ఖచ్చితం you say, లేకపోతే maybe not, Pastor, బహుశా అని I'm not అనుకుంటూ too మీరు. sure about నాకు this. అంత ఖచ్చితంగా Then I'm తెలియదండి. talking to you. అయితే మీతో మాట్లాడుతున్నాను. Or maybe you said, I came to Christ, నేను క్రీస్తులోనికి but వచ్చానని now మీరు you're అనుకోవచ్చు. living in sin. ఇప్పుడు మీరు పాపంలో Then I'm పడిపోయారు. talking to you. అయితే మీతో We మాట్లాడుతున్నాను. better get our lives right with మన God. జీవితాలు దేవునితో We సరి need చేసుకోవాలి. Jesus to be the Lord of our lives. యేసుక్రీస్తు మన We జీవితానికి need Him ప్రభువుగా to ఉండాలి. rule over our lives. మన జీవితాన్ని He needs to పరిపాలించాలి. be the Lord of my life ఆయన and నా your జీవితానికి life. ప్రభువుగా ఉండాలి. If you're not sure about your relationship, ఈ సంబంధం విషయంలో మీకు this morning I want to open up the altar to you. అలాంటి వారికి నేను అవకాశం As we all ఇస్తున్నాను. stand to worship God, అందరం లేచిబడి దేవుని then I want you ఆరాధిస్తున్నాం. to step out of your chair, మీ చైర్లోంచి మీరు step out కదలాలి. from where you are, మీరు ఉన్న చోట నుంచి and come కదలాలి. on down and stand here so we can pray with you. ముందుకు వచ్చి నిలబడడానికి కూడా ప్రార్థన Don't చేస్తాం. waste time. Let's do it right away.